మనకి కృప అనుగ్రహించాడు. మనందరికి గూడా హెబ్రీ పత్రికను చదువుతుండగా ఏ విధంగా అర్థం చేసుకోవాలో, అదే ఆ ఉద్దేశంతోనే మనం ఆహ్, ఈ ధ్యానాలు వస్తా ఉన్నాయి. వచనం వెంబడి వచనం కాదు కానీ, మనం హెబ్రీ పత్రిక చదువుతూ ఉండగా, మనం ఏ విధంగా దానిని అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే మనం ధ్యానిస్తూ వస్తా ఉన్నాం. అయితే చివరగా మనకు ఇప్పుడు 11 అధ్యాయానికి మనం వచ్చాం. ఈ 11 అధ్యాయం అందరికీ బాగా పరిచయమైన అధ్యాయం. ఎందుకంటే ఇది విశ్వాసుల వీరుల పట్టిక అని మనందరికీ తెలుసు. పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ విశ్వాసులు. అందరిని గూడా ఏ విధంగా పరిశుద్ధ ఆత్మ దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని ఇక్కడ బయలుపరిచాడో మనం చూస్తాం. అయితే ఆ! 11 అధ్యాయంలోనే చెప్పబడిన డెఫినిషన్ గూడా మనం విశ్వాసంకి గురించిన డెఫినిషన్ చెప్పబడింది. కానీ ఈ దినాన మనం దేవుడు విశ్వాసం గురించి ఎందుకు అంతగా చెప్పబడింది? దాదాపు హెబ్రీ పత్రికలోనే ఆహ్, దాదాపు చాలా సార్లు విశ్వాసం గురించి చెప్పబడడం మనం చూస్తాం. దాదాపుగా ఈ 20 ఇంగ్లీష్‌లో అయితే మనం 30 పైనుంటాయి. కానీ దాదాపు చాలా దగ్గరలో మనకు విశ్వాసం అనే గురించి చెప్పబడుతూ వస్తా ఉంది. దాదాపు 30 కంటే ఎక్కువ చెప్పబడింది. ఈ తెలుగులో అయితే ఇంకా ఎక్కువగుంది. ఇంగ్లీష్‌లో అయితే బిలీఫ్ అనే దగ్గర, ఆ కాన్ఫిడెంట్ అనే దగ్గర గూడా మనకు తెలుగులో విశ్వాసం అని చెప్పబడం చెప్పబడడం మనం చూస్తా ఉన్నాం. ఇన్ని సార్లు దాదాపు 30 కంటే ఎక్కువ సార్లు చెప్పబడింది. కాబట్టి దీని యొక్క ఆహ్, విషయం దాని యొక్క ఉద్దేశ్యం, దీని యొక్క పట్టు ఏంది? మనం కొంచెం జాగ్రత్తగా మనం ధ్యానిస్తే మనం దాన్ని అర్థం చేసుకోగలం. ప్రభువు ఎందుకు అన్ని సార్లు చెప్పబడ్డాడు? ఎన్ని సార్లు ఆ విశ్వాసం దేనికి అంత వెయిటేజ్ ఇచ్చాడు? ఎందుకు దానికి అంత ప్రాముఖ్యతనిచ్చాడు? అనేది మనం చూడగలం. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 1 నుంచి మనం 7 వచనాల వరకు చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు చదువుతున్నాను. చదవండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండాన్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు
ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నిరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. థ్యాంక్ యూ బ్రదర్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన పరమ తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మేము తండ్రి నాన్న మీ వాక్యాన్ని చదివిన వాక్యాన్ని దీవించండి, మాకు అందించమని వేడుకుంటున్నాం. హెబ్రీ పత్రికలో ప్రభా మీరు మీ యొక్క తండ్రి మాటలు, జీవపు గల మాటలను మాకు అందించమని, అయా మీరే గ్రహించే మనసును మాకు దయచేయమని, అయా మీరే మాకు తండ్రి బోధించమని వేడుకుంటున్నాం. అయా మీ పాదాల చెంత మేము కూర్చొని ఉన్నాం. అయా మీరే మాకు బోధించమని అయా సమయాన్ని ప్రభా మీకు అప్పగిస్తూ ఈ కొద్ది విన్నపంలో మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 విశ్వాసము గురించి చెప్తున్నాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనది ఉన్నట్టుకు రుజువై ఉన్నదని మనం చూస్తున్నాం. ఒక విశ్వాసము అనేది మనం ఒక వెర్బ్ కాదు, కానీ అదొక ఒక నౌన్ గా ఉంది. కానీ మనం చూడని దానిని మనము చూసే ఒక టెలిస్కోప్ అనొచ్చు, లేకపోతే ఇంకొక మనం నేత్రం అనొచ్చు. ఆ విధంగా మనకు కనపడనిది మనము చూచేదిగా, దాని కొరకు నిరీక్షించేదిగా మనము విశ్వాసం గురించి మనం చూస్తా ఉన్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం అర్థం కావడానికి మనం చూస్తే, ఎన్ని కూడా విశ్వాసం గురించి ఎగ్జాంపుల్స్ మనకు చెప్పబడింది. హానోకు నుంచి కూడా చివరి వరకు మనకు చెప్పబడ్డాయి. వీళ్ళందరూ కూడా విశ్వాసం గురించే చెప్పబడింది. విశ్వాసానికి ఎగ్జాంపుల్ గానే ఏ విధంగా అర్థం చేసుకోవాలో అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా విశ్వాసానికి ఎగ్జాంపుల్స్ గా మనం ఉన్నాం. కానీ కొత్త నిబంధనలో మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో 34వ వచనంలో మనం ఒక 5వ అధ్యాయము 27వ వచనము, 27వ వచనము, ఆ తర్వాత 34వ వచనం, 2 వచనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము, అక్కడ 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి మనందరికీ బాగా తెలుసు. ఆమె గురించి మనము విశ్వాసము అనే దాని ఎట్లా అనేది మనం ఎగ్జాంపుల్ గా మనం చూడవచ్చు. 5వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదుననుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ప్రభు సమాధానంగా ఆయన 34వ వచనంలో అంటున్నాడు, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం కలదాని వైపుము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగు కాక అని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఆమె విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చూస్తున్నాం. ప్రభువు చెప్తున్నాడు. కానీ ఆమె ఏమి విశ్వసించిందంటే, యేసుక్రీస్తు గూర్చి విన్నది. ఆ విన్న మాటలు ఆమె నమ్మింది, నమ్మి విశ్వసించింది. ఆమె జరగబోయేది ఆమె విశ్వాసంతో నిరీక్షించింది. ఆమె భవిష్యత్తులో జరగబోయేది చూచింది. ఆమె విశ్వసించింది. దేన్ని బట్టి అంటే, యేసుక్రీస్తు గురించిన మాటలను బట్టి, ఆయన గురించిన మాటలు విని ఆమె, నేను అట్లయితే ఆయన అంతా స్వస్థపరిచేవాడు, ఆయన స్వస్థపరచు దేవుడు అని నమ్మి ఆమె ఏం చేసిందంటే, సరే నేనెవరో తెలియకుండానే ఆయన్ని వస్త్రములు మాత్రమే ముట్టితే బాగుపడతాననుకొని ఆమె వెళ్ళి ముట్టినట్టుగా మనం చూస్తున్నాం. మనం విశ్వాసము అనే దానికి మనం ఎగ్జాంపుల్ గా మనం చూడొచ్చు. విశ్వాసానికి మూల కారణం ఏంటంటే,
యేసు గూర్చిన మాటలు వినడం, ఆ మాటలను నమ్మడం, అదే విశ్వాసంగా మనం చూస్తున్నాం. ఆయన మాటలు వినింది, జరగబోయేది గూడా ముట్టితే నేను స్వస్థత పొందుతానని నమ్మింది. అదే విధంగా ప్రభువు గూడా అంటున్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెనని చూస్తున్నాం. అదే విధంగా ఇక్కడ విశ్వాసము ఆయన యేసుక్రీస్తు గురించిన విన్న మాటలు బట్టి మనకు విశ్వాసం కలుగుతుందని మన రోమపత్రికలో మనం 10వ అధ్యాయంలో కూడా చూస్తాం. అయితే మరొక ఎగ్జాంపుల్ కూడా మనం చూస్తే అది ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ 12 ఏళ్ల నుంచి స్వస్థత రక్తస్రావం గల రోగి గల స్త్రీ గురించి ఆయన చెప్పబడింది కానీ ఇక్కడ కుమారి నీ విశ్వాసం స్వస్థపరిచిందన్నాడు. కానీ మత్తయి సువార్తలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఒక విశ్వాసాన్ని గురించి చెప్తున్నాడు. అది కూడా మనం చూసుకుందాం. 15వ అధ్యాయము 21-28 వరకు చూద్దాం. ఇది కూడా మనందరికీ తెలిసిందే. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21-28 వరకు చదవండి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఏమీ చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మురుక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలకు కూడా తమ యజమానుల బల మీద నుండి పడుముక్కలు తిను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నందెను. ఇక్కడ మనం కనాను స్త్రీ గురించి మనం ఏ విధంగా ఆమె విశ్వాసం గొప్పది అని ప్రభువు చెప్పాడో మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ ఆమె ప్రభు కాడికి మొట్టమొదటిగా ప్రభు గురించి విన్నది. కనానీయుల్ని ఎట్లా చూస్తారు యూదులు అది కూడా ఆమెకి తెలుసు. అయినా కూడా ఆ విశ్వాసంతో ప్రభువు ఈ విధంగా స్వస్థపరుస్తున్నాడు, ఈ విధంగా దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, ఈ విధంగా అని విన్నప్పుడు ఆయన దావీదు కుమారుడని ఉన్నది. అయితే ఆయన ప్రభు అని నమ్మింది. ఆమె ప్రభు కాడికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆమె ప్రభువా దావీదు కుమారుడు నన్ను కరుణింపుము, నా కుమార్తె దైవుని పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసినట్టు చూస్తున్నాం. ఆమె కుమార్తె మీద ఆమె ఎంత దయ్యం పట్టి ఆమె ఎంత శ్రమ పడుతుందో మనం చూస్తున్నాం. చూసిన ఆమె ఎవరు కూడా చేయలేరు, ఎవరు కూడా ఆమెకి హెల్ప్ చేయలేరు. ఈయనొక్కడు మాత్రమే స్వస్థత చేయగలడు, ఈయనొక్కడు మాత్రమే ఈ దయాన్ని వెళ్ళగట్టగలడు అని నమ్మింది. అందుకని ఆమె వచ్చి అడిగింది. కానీ ప్రభువు అయితే ప్రతి దగ్గర ఆయన కనికరాన్ని చూపించాడు. ఆయన కనికరం చూపించి వారిని చూచి కనికరం చూపించినట్టుగా, కనికరింపబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆమె వచ్చి అడుగుతున్నప్పుడు కూడా ప్రభువు ఒక్క మాట కూడా మాట్లాడలేదని మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభువు ఆమె యొక్క విశ్వాసాన్ని బయటికి వచ్చడానికి చూస్తున్నాడు అని మనం గమనించుకోవాలి. ఎందుకంటే ప్రభువు ఎలాంటి వారినైనా ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన త్రోసివేసేవాడు కాదు. కానీ ఇక్కడ మాత్రం అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు అని చూస్తున్నాం. అయితే ఆ సంభాషణ, ఆమెతో చేసిన సంభాషణ మనం చూసినట్లయితే అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి
ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరికి యొద్దకు నేను పంపబడలేదు అని మనం చూస్తాం. ఆయన అంత కఠినంగా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆమె నొచ్చుకునేటట్టుగా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అది నిజమే. కానీ ఆయన ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు ఆయన పంపబడలేదని, ఆ సమయంలో ఆయన నిజంగా ఇజ్రాయేలు వద్దకే వచ్చాడు కానీ, ఇజ్రాయేలు వారి కొరకే వచ్చాడు కానీ, నశించిన గొర్రెల యొద్దకు నేను వచ్చాను కానీ మరి ఎవరి వద్దకు రాలేదని చెప్తున్నాడు. కానీ ఆయన ఆమె ఇంకా బాధపరిచినట్టుగా, నిరుత్సాహపరిచేట్టుగా ఉన్నప్పటికీ, ఆమె ఓపికతో, పేషెన్స్‌తో మళ్ళీ ఆమెకున్న విశ్వాసాన్ని మళ్ళీ విశ్వాసాన్ని బట్టి మళ్ళీ మాట్లాడుతా ఉంది. ఆమె చెప్పిన మాటలు చూస్తే మనం, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగానని మనం చూస్తున్నాం. అంతగా ప్రభువు మాట్లాడినప్పుడు గూడా ఆమె వచ్చి ఆయనకి మొరొక్కి అని మనం చూస్తున్నాం. అంతకుముందైతే దావీదు కుమారుడా అన్నది గాని, ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ప్రభువా అంటుంది. నువ్వు ఇజ్రాయెల్ కొరకు దావీదు కుమారుడుగా వచ్చావు కరెక్టే. కానీ ప్రభువుగా మా అందరికి గూడా సృష్టికర్తగా ఆమె ఏమంటుందంటే ప్రభువా అని ఆమె నాకు సహాయం చేయమని అడిగినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఆహ్, అప్పుడు ఆయన అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని ఒక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా అని మనం చూస్తున్నాం. మళ్ళీ ఆమె ఆమె యొక్క పేషెన్స్‌ని మళ్ళీ ఇంకోసారి పరీక్షిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమె యొక్క ఓపికను మనం పరీక్షించినట్టుగా ప్రభువు ఇక్కడ చూస్తున్నాం. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని ఆమెతో అంత ఆహ్, నొచ్చుకునేటట్టుగా మాట్లాడినప్పటికి గూడా, ఆమె ఏమాత్రం చలనం లేదు. ఆమెకి ఎటువంటి గూడా బాధ లేదు. ఆమె ఓపికతో, పేషెన్స్‌తో మళ్ళీ మూడోసారి సమాధానం చెప్తుంది. ఆమె నిజమే ప్రభువా! కుక్క పిల్లలకు గూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా! అని చెప్పాను. ఆహ్, అట్ ఆ విశ్వాసంలో ఓపిక కలిగి కనిపెట్టడము అనేది ఇక్కడ ఆమె ప్రభువు గమనిస్తా ఉన్నాడు. ఆమె విన్నది ప్రభువు గురించి, ప్రభు దగ్గరికొచ్చింది. కానీ అనేకం ఎవరో ఒకరు హర్ట్ చేసినా, ఎవరో ఒకరు నొచ్చుకున్నట్టు మాట్లాడిన, ఎవరో ఒకరు హెల్ప్ చేయకపోయినప్పుడు గూడా, ఆమె విశ్వసించింది దృఢంగా విశ్వసించినట్టుగా మనం చూస్తున్నాం. అట్లాగే హ్మ్. ఆ విశ్వాసంలో ఆమె జరగబోయేది ఆమె చూచినట్టుగా, అంత గట్టిగా, దృఢంగా విశ్వసించినట్టుగా మనం చూస్తున్నాం. దాని కొరకు ఆమె ఓపికగా కలిగి ఎటువంటి చలనం లేకుండా మళ్ళీ ఆమె అడిగినట్లుగా మనం చూస్తున్నాం. కుక్క పిల్లలు గూడా యజమానులు నుంచి బల్ల మీద నుండి పడు ఉక్కలు తింటాయి కదా! అని అడిగినప్పుడు, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది అని, నీవు కోరినట్టే నీకు అవును గాక అని. ఇక్కడ గూడా ఆమె ఏదైతే కోరుకొని వచ్చిందో, ఏదైతే విశ్వాసంలో ఆమె అదృశ్యమైనది చూచిందో, అది ఆయన పొందినట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు కోరినట్టే నీకు అవును గాక అని చెప్పాను. ఆ గడియలోని ఆమె ఆహ్, ఆమె కుమార్తె స్వస్థ నొందినని చూస్తున్నాం. ఈ 2 విషయాల్లో గూడా మనం విశ్వాసం ప్రభువు మీద, ప్రభువు మాటలు విన్న దాని మీద ఆధారపడింది. అది ఆ విశ్వాసంని బట్టి ఆమె అయితే ముందుగానే అదృశ్యమైన కనపడనిది జరగబోయేది, భవిష్యత్తులో జరగబోయేది ఆమె విశ్వాసంలో చూచింది.
అందుకని ప్రభువు కాడికి ఆమె వచ్చింది. అట్లాగే ఈమె కూడా కుమార్తె కొరకు వచ్చింది. ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎంత నొచ్చుకున్నట్టుగా మాట్లాడినా, ఎంత త్రోసివేసినా, ఆ విశ్వాసాన్ని మాత్రం దృఢంగా విశ్వసించింది. ఆ విశ్వాసం ఏదైతే ఆమె నువ్వు కోరుకున్నట్టుగా నీకు అవును గాక అని చెప్పి. ఆమె ఏదైతే అనుకోనొచ్చిందో, ఏదైతే జరగబోతదని వచ్చిందో, అట్లాగే మనం గూడా మన విశ్వాసం ప్రభువు పట్ల మనం విశ్వసిస్తున్నాం. ఆ విశ్వాసం ఆయన మళ్ళీ వస్తాడని, మళ్ళీ తిరిగి వస్తాడని, ఆయనతో కలిసి మనం ఉంటామని, ఆయన కొర ఆయన మరణ పునరుద్ధానాలను మనం విశ్వసించి ఆయన సజీవుడిగా ఉన్నాడని, ఈ విధంగా మనకు ఈ మాటలన్నీ చెప్పిన ఆ ప్రభువు మీద మనము దృఢంగా విశ్వసించాలంటే, మనం ఏం చేయాలంటే, అది రోమపత్రిక 8, 24, 25లో మనం చూస్తాము. అదే మాటను మనం ఇక్కడ చూస్తాం. రోమపత్రిక 8 అధ్యాయం 24, 25. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఇక్కడ మనం చూస్తున్నాము. మనం దేని కొరకు చూడని దాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. మనం మన కంటితో చూడలేదు కానీ, విశ్వాసంతో మనము చూస్తున్నాం. ఆ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఓపికతో దాని కొరకు మనం కనిపెట్టే వారంగా ఉండాలి. అటువంటి నిరీక్షణ కలిగిన వారమై మనం రక్షింపబడతాం అంటున్నాడు. దీనికి కావాల్సింది దృఢంగా విశ్వసించాలంటే, మనకి ఎటువంటి ఆటంకాలొచ్చినా, ఎటువంటి దానికొచ్చినా మనం ఓపిక కలిగి కనిపెట్టాలని మనం. ఆ విశ్వాసం అటువంటి విశ్వాసం కలిగుండాలి అని మనం చూస్తున్నాం. ఆ విశ్వాసానికి అంత ప్రాముఖ్యత మనందరికి కూడా మొదటి స్టెప్పు ఆ విశ్వాసమే అని మనం చూస్తున్నాం. ప్రభువు అందుకనే ఆయన అంటాడు, ఎందుకు విశ్వాసం గురించి ఇంతగా మాట్లాడుతున్నామంటే, ఎందుకు దానికి అంతగా మనం మాట్లాడుతున్నాం అంటే, అది విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాం. ఎబిసి పత్రిక 2:8లో మనం చూస్తున్నాం. విశ్వాసం చేత మీరు రక్షింపబడతారని మనం ఎబిసి పత్రికలో చూస్తాం. అదే మనం జీవించేది కూడా మన విశ్వాసం మూలంగా, నీతిమంతుడిని విశ్వాసం మూలంగా జీవిస్తాడని మనం చూస్తున్నాం. అది రోమపత్రిక 1:17లో అదేవిధంగా గలతీలో ఉంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడండి. అదేవిధంగా విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టుడై ఉండమని మనం 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండటం అసాధ్యం. 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా అని మనం చూస్తాం. ఇటువంటి విశ్వాసము మొదటి స్టెప్‌గా మనకు ఉన్నది. ఆ విశ్వాసము లేకుండా మనం రెండో స్టెప్పు ముందుకు ఎళ్ళలేం. ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోయిందో, ధర్మశాస్త్రం వల్ల ఏ వ్యక్తి కూడా లోబడి ఆ ఆజ్ఞలన్నిటిని కూడా పాటించే వాడిగా లేకపోయినప్పటికి కూడా, కానీ విశ్వాసం ద్వారా విధేయత చూపించిన వాడిగా మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా విశ్వాసం లేకుండా మనం ఆ విధేయతను మనం తీసుకొని రాలేం. అదేవిధంగా మనం రోమపత్రికలో మనం చూస్తే ఒక ఇజ్రాయెల్ గురించి మనం చూస్తాం. రోమపత్రిక 9 అధ్యాయం 30, 32 30 నుంచి 32 వరకు చూద్దాము. రోమపత్రిక 9వ అధ్యాయము. ఇక్కడ
అట్లయితే మనం ఏమందుము, నీతిని వెంటాడని అన్ని జనుల నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకోలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా అన్నట్టు దాన్ని వెంటాడిరి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో నుండి స్థాపించుచున్నాను, ఆయనందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి త్రొట్టుపడి. మనం హెబ్రీ పత్రికలో మొత్తంలో మనం చూసాం ధర్మశాస్త్రం గురించి, ఇజ్రాయెల్ గురించి మనం చూస్తా వచ్చాం. కానీ వారందరూ కూడా నీతిని వెంటాడారు. కానీ ఆ నీతిని ఎట్ట వెంటాడారంటే ధర్మశాస్త్రము వలన క్రియలు ఆ విధంగా నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు అని మనం చూస్తున్నాం. వారు ఎందుకు అందుకొనలేదంటే విశ్వాసం మూలం కాక క్రియల మూలంగా వెంటాడేదని చూస్తాం. ఇక్కడ రెండు భాగాలుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ఏం చేశారంటే క్రియల మూలంగా వెంటాడారు, అయితే విశ్వాసం మూలంగా కాదు. అట్లయితే మనం ఇంకొక యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ క్రియలు లేని విశ్వాసము మృతము అని మనం చూస్తున్నాం. అయితే దానికి ఒక కాంట్రవర్షియల్ గా మనం అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందేమో మనం చూస్తాం. అది యాకోబు పత్రికలో మనం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 26 వరకు చూస్తే ఇప్పుడు మనం చదివిన వచనానికి దీనికి కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా మనకు ఉంటుంది. అందుకని మళ్ళీ మనం ఇక్కడ యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 26 వరకు చదువుతాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏం ప్రయోజనము? అటు విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేకున్నప్పుడు మీలో ఎవడైనాను శరీరముకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళి చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏం ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచును, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుచుకుని చెప్పు. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతులని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగు చేసినదియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని నీవు గ్రహించున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అనే లేఖనము నెరవేర్చబడింది. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిన మనుష్యుడు విశ్వాస మూలం మాత్రం కాక క్రియల మూలములను నీతిమంతులని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించుతుంది. అటువలే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. ప్రాణము లేని శరీరం ఎలా మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము. చాలా థ్యాంక్స్ బ్రదర్. ఇప్పుడు మనం ఈ మాటలు చదివినప్పుడు మనకు అందరికి కూడా డౌట్ వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే మనం రోమపత్రికలో మనము 9వ అధ్యాయంలో చదివిన మాటలు ఇజ్రాయెల్ ఏమంట క్రియలు విశ్వాసం మూలం కాక క్రియల మూలంగా అన్నట్లు దాన్ని వెంటాడేది వాళ్ళు పొందలేకపోయారు. కానీ అన్యులైన మనకైతే మనం
మనకు విశ్వాసం మూలంగా నీతి కలిగినట్టుగా మనము చూడగలం. అయితే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే విశ్వాసము, క్రియ 2 ఉండాలా? ఇజ్రాయేలు అయితే వాళ్ళు నీతి కారణమైన నియమాన్ని వెంటాడారు. కానీ విశ్వాసం మూలంగా క్రియల మూలంగా వెంటాడినట్టుగా మనం చూస్తాం. ఏదైతే వాళ్ళు చేయాలో ఆ క్రమాలు అన్నీ గూడా ధర్మశాస్త్రానుసారంగా చేశారు గానీ వాళ్ళు విశ్వాసం లేనట్టుగా మనం చూస్తున్నాం. అందుకని వాళ్ళు నీతిని వెంటాడలేదని మనం చూస్తున్నాం. అయితే మనమైతే విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డామని చూస్తున్నాం. అదే అబ్రహాము గూడా ఆహ్, దేవుడిని నమ్మాను. ఆయన నీతిగా ఎంచబడినట్టుగా మనం ఆహ్, ఆదికాండం 15 అధ్యాయం 6 వచనంలో మనం చూస్తాం. అట్లయితే మనం విశ్వసించిన మనందరం గూడా ఆహ్, క్రియలు గూడా మనం చేస్తేనే రక్షింపబడతామా అని మనం కొంచెం గమనిస్తే ప్రభువు చాలా చక్కగా మనకు ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రం రాకముందే అబ్రహాము దేవుణ్ణి నమ్మి ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అదేవిధంగా మన విశ్వాసం చేతనే మనం రక్షింపబడ్డాం, నీతిమంతులయ్యాము అని మనం చూస్తున్నాం. అయితే ఈ క్రియ ఎప్పుడు చేస్తాము? అబ్రహాము 15 అధ్యాయంలో నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. కానీ ఆయన క్రియ చేసింది ఇప్పుడు మనం చూస్తే అది తర్వాత 22 అధ్యాయంలో చూస్తాం. ఎవరైతే సేవింగ్ ఫెయిత్ కలిగుంటారో, ఎవరైతే నిజంగా ఆహ్, ఆహ్, విశ్వసించారో, రక్షణార్థమని విశ్వసించారో, మనం ఆ విధంగా నిజంగా విశ్వసించారో వారు ఆటోమేటిక్‌గా వాళ్ళు క్రియ చేసేవారుగా ఉండేవారుగా ఉన్నారు. ఎవరైతే సేవింగ్ ఫెయిత్ లేదో వాళ్ళు క్రియ చేయరు అని మనం గమనించాలి. వాళ్ళు వాళ్ళకెక్కడో ఒక దగ్గర డౌట్ ఉండేట్టుగా ఉంది. అన్‌బిలీఫ్ ఉండేదిగా ఉంది. వాళ్ళు క్రియలు చేయలేదు అంటే, అంటే క్రియకు ముఖ్యం గాదు. కానీ మనం చూస్తున్నాము. అక్కడ కేవలము మనం విశ్వసించడం ద్వారా మాత్రమే ఆయన నీతిమంతుడిగా తీర్చేవాడిగా ఉన్నాడు. కానీ క్రియ మాత్రం ఆ! ఆయన తర్వాత ఆటోమేటిక్‌గా నిజంగా రక్షింపబడిన వ్యక్తి నిజంగా తర్వాత క్రియ చేసేవాడుగా మనం చూస్తున్నాం. అదే విధంగా అబ్రహామును చూస్తాము. అదే విధంగా రాహాబును మనం చూస్తాము. ఆమె ప్రభు గురించి విన్నది, విశ్వసించింది. ఆ తర్వాత వాళ్ళని దాచిపెట్టినట్టుగా మనం వేరొక మార్గాన్ని వాళ్ళకి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా నువ్వు రక్షింపడితే ప్రభు కొరకు ఆయన ఏదో ఒక క్రియను మనం చేసేవారుగా ఉన్నాం. అదే విధంగా ఈ 11 అధ్యాయంలో అందరూ గూడా విశ్వాసం ద్వారా వాళ్ళందరూ గూడా క్రియలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మనం అతిశయింపకుండునట్లు ఆయన ఏం చేశాడంటే, మన క్రియల ద్వారా మనం అతిశయింపకుండునట్లు ఆయన ఏం చేశాడంటే, మనం విశ్వాసం విశ్వసించడం ద్వారా ఆయన మనకు ఏం చేశాడంటే, మనకు ఆ నీతిమంతుడిగా తీర్చినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి నిజంగా మనం నమ్ముకున్న వారంగా ఉండాలి. ఆ ఫెయిత్ ఉన్నప్పుడు మాత్రమే మనం చ క్రియ ఆటోమేటిక్‌గా చేసేవారం. అదే విధంగా ఎఫెసీ పత్రికలో కూడా మనం చూస్తాం 2 అధ్యాయంలో మన సత్క్రియలు ఎప్పుడు చేసేవారంగా ఉన్నాము. నమ్ముకోక ముందు సత్క్రియలు అయన్నీ గూడా మురికి గుడ్డలు లాంటివే కానీ, మనం ఎఫెసీ పత్రిక 2:10లో మనం చూస్తున్నాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము అని చూస్తున్నాం. ఇక్కడ ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి ఆయన మనల్ని సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. నూతన పరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన సత్క్రియలు చేసేవారండి. దానికి ఈ ముందుగా మనం సత్క్రియలు ఒకవేళ చేసినా గూడా అయన్నీ గూడా ఏ
అవి మన వెంట రావు కానీ మనం రక్షింపబడి విశ్వసించిన మనం అందరం కూడా ఆ తర్వాత ఆయన సృష్టి అయిన మనందరం నూతనంగా జన్మించిన మనందరం కూడా నూతన సృష్టిగా అయిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఆయన ప్రేమ మనలో ఉండడం ద్వారా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించిన దాన్ని బట్టి మనము సత్క్రియ చేయకుండా మనం ఉండలేం. అదేవిధంగా మనం విశ్వసించిన మనము ఆయన క్రియ లేకుండా మనం ఉండలేం. ఒకవేళ ఏ వ్యక్తి అయినా క్రియ చేయకుండా ఉన్నాడంటే అతను నిజంగా విశ్వసించలేదని మనం గమనించాలి. సేవింగ్ ఫెయిత్ అనేది ఎప్పుడైనా కూడా ఆటోమేటిక్గా క్రియ చేసేవాడు. అదే ప్రాక్టికల్గా ఆయన యాకోబు ఆయన చెప్తున్నాడు, క్రియ లేని విశ్వాసము మృతము అంటున్నాడు. ఒకవేళ అనేక మంది ఇజ్రాయెల్ వల్లే క్రియలు చేసి వెంటాడిన వారు అనేక మంది కూడా మనలో నామినల్ క్రిస్టియన్స్ లో విశ్వాసంలో కూడా ఉన్నారు. మనం ఏ విధంగా క్రియలు చేస్తున్నాము, విశ్వసించి మనలో ఆటోమేటిక్గా మనం క్రియ చేస్తున్నామా, కాకపోతే మనం ఓన్లీ క్రియలు మాత్రమే చేస్తున్నాం అనేకులకు చూపించేటట్టుగా అవి అనేకులకు అవి ఆ క్రియలు కనపడతాయి కానీ వాళ్ళ విశ్వాసం లేనట్టుగా ఇజ్రాయెల్కి లేనట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి క్రియలు కాదు, విశ్వాసం కలిగి మొట్టమొదట విశ్వాసంతో మనం నీతిమంతులుగా తీర్చబడి ఆ తర్వాత ప్రభు ఆత్మ కలిగిన మనం ఆయన మనం సిద్ధపరిచిన ఏ విధంగా అంటే ఆయన కార్యాన్ని చేసేవాడుగా ఉన్నాడు. ఆ మాటను మనము మొదటి యోహాను సువార్త 5 యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. పత్రిక ఆయన మనకు కార్యం చేసేవాడుగా మనలో ఉండి ఆయన కార్యం చేసేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం ఆ మాటలో. మనకు నిర్ణయించిన ఆ కార్యాన్ని ప్రభువే మనల్ని చేసేవాడుగా మనం చూస్తాం. అటువంటి మనం దాని కొరకు ఏదో ప్రత్యేకంగా ఆ క్రియను చేయాలి, ఆ ప్రత్యేకంగా ఆయన కొరకు నేను మెప్పించాలి అనే ఉద్దేశంతో క్రియ చేయడం కాదు, కానీ ఆయనే మనలో ఉండి పనిచేసేవాడుగా ఆయన ఆ కార్యాన్ని మనకు ఇచ్చేవాడుగా మనం చూస్తాం. అటువంటి క్రియను మనం చేసేవారంగా ఉండాలి. అబ్రహాము ఆయనకి క్రియ ద్వారా నీతిమంతుడయ్యాడు, దానికంటే ముందుగా నీతిమంతుడయ్యాడు. కానీ ఆ నీతిమంతుడైన విశ్వాసం ద్వారా నీతిమంతుడైన తర్వాత ఆయన ఆటోమేటిక్గా మనకు ఆ క్రియ చేసినట్టుగా మనం చూస్తున్నాం. విశ్వాసులైన మనం కూడా క్రియ ద్వారా అతిశయించకుండా ఉండడానికి మనం విశ్వాసం ద్వారానే మనల్ని ఆయన కృపచేతని ఉచితంగా మనల్ని రక్షించాడు. కానీ ఆ క్రియ మనకు సిద్ధపరిచిన మన జీవితంలో మనకు ప్రభు ఏదైతే అప్పగించాడో ఆ క్రియను మనం చేసేవారు. ఎవరు చేస్తారంటే నిజంగా విశ్వసించిన వారు, నిజంగా రక్షింపబడిన ఆ వ్యక్తి ఆ కార్యాన్ని చేసేవాడుగా ఉన్నాడు. ఎంత బలహీనుడైనప్పుడు కూడా, ఎంత చిన్నవాడైనప్పుడు కూడా ఆ కార్యాన్ని ఆయనలో ప్రభువే చేపించేవాడుగా ఉన్నాడు. అటువంటి
విశ్వాసానికి, క్రియకి మనం ఆ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. నేను క్రియ చేయలేదు గదా! నాకు విశ్వాసం మృతం గదా! అని మనం దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. కాబట్టి యాకోబులు రాసిన పత్రికలో ఆహ్, ఆ విధంగా అర్థం చేసుకుంటే మనం ఆహ్, చాలా తప్పుగా అర్థం చేసుకున్నట్టుగా మనం ఉంటది. కాబట్టి ఈ దినాన మనము ఇంకొక మాటను మనం చూసుకొని వెళ్దాం. విశ్వాసం గురించి రెండవ వచనం. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైనయు, అందును బట్టి దృశ్యమైనది కనపడేడు పదార్థముల చే నిర్మింపబడి లేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాం. ఆయన వాక్యం ద్వారా ప్రపంచాలు సృజించినట్టుగా, నిర్మాణం చేసినట్టుగా మనం చూస్తాం. అయన్నీ గూడా ఆహ్, అదృశ్యమైనదిగా ఉంది. కానీ ఏ పదార్థం లేకుండా ఆయన చేసినట్టుగా మనం చూస్తాం. అది కీర్తనలు 33లో గూడా చూస్తాము. ఆ కీర్తనలు 33, 4-11 వరకు మనం చూస్తాము. ఆ! యెహోవా వాక్యం యథార్థమైనది. ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. అంతే కదా! అంతే అంతే బ్రదర్. ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన వాక్యం చేత మనము ఆకాశం కలిగిన అని చూస్తున్నాము. ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహం కలిగినని చూస్తున్నాము. ఆయన కలుగుగాక కలిగినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఏ పదార్థం లేకుండా ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మాటను ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అట్లయితే అదృశ్యమైనవి ఎంత విశ్వాసంతో మనం చూడగలుగుతామో, ఆ విశ్వాసము ప్రభువైన యేసుక్రీస్తు మాటల ద్వారా మనకు వచ్చేదిగా ఉంది. ఆ విశ్వాసము రావాలంటే ప్రభు యొక్క మాటలు మనము నమ్మేవారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఆ విశ్వాసాన్ని కలిగి మనం లేని వాటిని, అదృశ్యమైన వాటిని చూడగలము. ఆ విధంగా చూసినప్పుడు మాత్రమే మనం ఆ కార్యాలు విశ్వాసం ద్వారా కార్యం చేయగలము. ఆ విధంగా హ్మ్. విశ్వాసం మూలంగా గూడా మనం జీవించగలము. చివరగా మనం ఒక మాట చూసుకొని ముగించుకుందాం. విశ్వాసం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆయన స్వరాన్ని వినేవాడుగా ఉన్నాడు. అది అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 27లో మనము ఆ మాటను చూస్తాము. నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటినెరుగుదును. అవి నన్ను వెంబడించును. మనం ఆయన స్వరం విన్నప్పుడు మనకు విశ్వాసం కలుగుతది. ఆయన ఎంతగా ఎక్కువగా తెలుసుకుంటే, ఆయన గుణాలు ఎంతగా ఎక్కువగా తెలుసుకుంటే, మనం విశ్వాసం అంతగా అభివృద్ధి చెందేదిగా ఉంది. అందుకనే మనం ఆహ్, విశ్వాసం అభివృద్ధిపరచమని శిష్యులు ప్రభువుని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. మనం అల్ప విశ్వాసులం కాకుండా ఉండాలంటే ఆయన మాటలు మనం ఆయన గురించి ఎక్కువగా తెలుసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే మనం విశ్వాసం కలిగిన వారంగా దాంట్లో అభివృద్ధి పొందగలం. అప్పుడు మనం ఆయన స్వరాన్ని విని వెంటనే మనం ఏం చేస్తామంటే ఆహ్, నో అని చెప్పలేం. ఆయన ఏదైతే చెప్పాడో అది చేయడానికి విధేయత చూపించే వారంగా ఉంటాం. విశ్వసించిన ప్రతి వ్యక్తికి ఆ విధేయత వచ్చేదిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆ విధేయత రావాలి అంటే మనము మొట్టమొదట విశ్వాసం రావాలి. విశ్వాసం రావాలి అంటే మనం ఏం చేయాలా? ఆయన స్వరాన్ని వినాలి. ఆయన గురించి ఆయనకి తెలుసుకోవాలి. ఆయన మాటలు వినాలి. ఆయన గుణాలను
ఎంతగా తెలుసుకుంటే అంతగా మనం విశ్వసించగలం. ఎంతగా మనం విశ్వసిస్తామో అంతగా ఆయన్ని విధేయత చూపించగలం. ఆహ్, అయన్నీ గూడా మనకు కారణం ఏందంటే ఆయన గురించి ఆయన మాటలు వినడం. వినడం వల్లనే మనకు ఆ విశ్వాసం కలిగేదిగా ఉంది. ఆయన స్వరం విన్న వెంటనే మనం ఏం జేస్తాము? వెంబడించేవారంగా ఉన్నాం. ఆ విధంగా విశ్వాసం కలిగి విధేయత చూపించిన వ్యక్తి ప్రతి వ్యక్తి గూడా ఆయన వెంబడించాడు. నా గొర్రెలు నా స్వరం విని నన్ను వెంబడించును అని మనం చూస్తున్నాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని మనం చూస్తున్నాం. అటువంటి విశ్వాసం లేకుండా మనం ఈ లోకంలో జీవించలేం. ప్రభువుకి దగ్గరగా ఉండలేం. ప్రభు కార్యాలు చేయలేం. ఒకవేళ ప్రభు కార్యాలు, ఆ క్రియలు అన్నీ చేస్తున్నా గూడా, కానీ అది విశ్వాసం ద్వారా చేస్తున్నామా? విశ్వాసం కలిగి చేస్తున్నామా? లేకుంటే ఎమోషనల్‌గా చేస్తున్నామా? క్రియల ద్వారా వెంటాడితే మనం నీతిమంతులుగా తీర్చబడలేం. కానీ ప్రభువు మాటలు విని, ఆయన స్వరాన్ని విని, విశ్వసించి మనం వెంబడిస్తే, మనం ఎంతగా ఆయన్ని తెలుసుకుంటే అంతగా మనం విశ్వాసంతో కార్యాలు, ప్రభు కార్యాలను కూడా మనం చేయగలం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును. చాలా